హాయ్, నేను మీ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ బఫ్ 1954 నుంచి మాట్లాడుతున్నాను. మీకు మ్యూజిక్ వీడియో ఎలా చేయాలి అని చెప్పబోతున్నాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. నమస్తే అండి. ఈరోజు మీ సొంత గొంతుతో ఒక మ్యూజిక్ వీడియో ఎట్లా చేయొచ్చు అని చెప్పడానికి మొదలెడుతున్నాను. ఆల్రెడీ నా సొంత గొంతుతో ఒక మ్యూజిక్ వీడియో మహావిష్ణు అని చెప్పి ఈరోజు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అది 3 గంటలకో 4 గంటలకో రిలీజ్ అవుతుంది. అయితే ఒకటి, ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మీరు సింగర్ అయితే హ్యాపీ, సింగర్ కాకపోయినా చిన్న ఆల్టర్నేటివ్ ఎట్లా ఉంటుందో కూడా చెప్తాను. నేను సింగర్ని కాదు, అందుకని ఆ మహావిష్ణు వీడియో నేను నా సొంత గొంతుతోనే చేశాను. మీరు కూడా చూడండి. ఇంకా మీకు ఇదేంటంటే అంతా ట్రయల్ అండ్ ఎర్రర్, మన వరుసగా అన్నీ చూసుకుంటూ ఏది మనకి బాగా వీలుగా ఉంటే ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించుకోవటమే, ఇది మెయిన్. సరే, ప్రస్తుతానికి వద్దాం ఆ మ్యూజిక్ వీడియో ఎట్లా చేయాలి. మనకు కావాల్సిన ముందర లిరిక్స్, దానికి జనరల్గా చాట్ జీపీటీ ఉపయోగిస్తాను. అన్నిటికైనా అదే బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ లిరిక్ జనరేటర్సు అన్నిటా ఉన్నాయి, కానీ నాకు ఇది కన్వీనియంట్. ఎందుకంటే రీజనరేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఇది పెట్టి. ఆ తర్వాత దాని తర్వాత సునోకి వెళ్తాం. పాట మ్యూజిక్ రెండు వస్తుంది. పాట మ్యూజిక్ మనకి రెండు నచ్చితే డైరెక్ట్గా వీడియో ఎడిటర్లోకి వెళ్ళిపోయి పెట్టేసుకుంటాం. ఒకవేళ మ్యూజిక్ నచ్చకపోయినా, గొంతు నచ్చకపోయినా పాడేవాడిది ఎట్లా మార్చాలో చూపిస్తాను. అట్లాంటప్పుడు మీ సొంత గొంతుకు కాకుండా మీరు సింగర్ అయితే ఎట్లా చేయాలో కూడా చెప్తాను. సరే, అసలు పాయింట్కి వస్తాను. ఇప్పుడు ముందర చాట్ జీపీటీలోకి వెళ్తాను. ఇక్కడ చాట్ జీపీటీలో విష్ణు కీర్తన అని ఉంది. ఇదిగోండి, నేను మొట్టమొదట ఏం చేశానంటే వీడికి ఒకటి ఇచ్చా. కమాండ్ ఉంటుంది కదా, ప్రాంప్ట్ అంటారు. ఆ ప్రాంప్ట్ ప్రకారం ఒరే బాబు చెయ్యరా బాబు అని చెప్తే వాడు మీనింగ్ చూడండి ఎట్లా రాశాడు. నేను దాదాపుగా 7-8 సార్లు రీజనరేట్ చేశాను. రైట్ లిరిక్స్ ఇన్ తెలుగు ప్రైజింగ్ లార్డ్ విష్ణు, who is husband of goddess Lakshmi, who rescued the world so many times by taking 10 avataras, who rescued Prahlada, Gajendra, Arjuna, etc. అని చెప్పి రాయరా తెలుగులో అని చెప్పా. వాడు రాశాడు. పాపం వాడికి చాట్ జీపీటీ వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంత బాగా తెలుగు రాదు. ఆ తెలుగు చెప్పడం కూడా వాడికి చేత కాదు. సరే, నేను అది చెప్పిన తర్వాత వాడు చెప్పిన తర్వాత ఒక ఇంప్రూవ్మెంటు, పాట అర్థం బాగానే ఉంది కానీ రితం లేదు అంటే వాడు మళ్ళీ రితం కోసం ఇంకొద్దిగా మార్చాడు. నా ఉద్దేశం ఏంటంటే పాటలు పాడటంలో జనరల్గా 4+4 ఉంటే 4+5 కానీ, లేకపోతే 3 ముక్కల కింద 3+3+4 కానీ ఉంటే మనకి రితం బాగా కుదురుతుంది. దాని ప్రకారం వాళ్ళ తాళం వేయడానికి వీలుగా ఉంటుంది. ఇదంతా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు, మనమంతా మొబైల్ ఉపయోగించుకు చేసేవాళ్ళం. అప్పటికి వాడికి చెప్తే ఇదొక వర్షన్ రాశాడు. కొద్దిగా సంస్కృతం పెట్టు అన్నాను. అక్కడేదో తవా అని వాడాడు, అంటే సంస్కృతం. అవేం వద్దు, మామూలుగానే వాడని చెప్పాను. వాడేదో ఇంకో పద్ధతిలో ఇచ్చాడు. ఇట్లా ఫైనల్గా ఏమైందంటే చూడగా మనకు వాడి చూసిన తర్వాత నేనే రాసేసాను. ఇంక ఇది కాదులే అని నేనే రాశాను. ఇప్పుడు నేను రాసింది వాడు కొద్దిగా మార్చి ఫైనల్గా ఇట్లా రాశాడు. ఇది వాడు రాసింది. ఇదంతా బాగానే ఉంది, ఇది మీరు పెట్టుకోవటం బాగుంటుంది అని. కాబట్టి ఈ విధంగా మనం తెలుగులో ప్రాంప్ట్లు ఇచ్చి మెల్లమెల్లగా మనకి నచ్చిన అర్థాలు వచ్చేటట్టుగా చూసుకొని ఆ తర్వాత దాన్ని రిథం ఉండేటట్టుగా చూసుకొని ఇచ్చేసుకుంటే
లిరిక్ తయారైపోతుంది. ఇప్పుడు ఈ లిరిక్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సునో అనే దాంట్లో పెడతాం. సునో. ఇప్పుడు ఒక విషయం ముందర చెప్పాలి. కొన్ని మన దగ్గర ఆండ్రాయిడ్ యాప్లు ఉంటాయి, కొన్ని ఇంకా వెబ్లో చూడాలి. అన్నిటికీ యాప్లు ఉండవు. పైగా యాప్ అంటే పర్లేదు, కానీ వెబ్లోకి వెళ్ళిపోయి చూసేవన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటాయి. అన్నీ ఫ్రీగా దొరకడం కొద్దిగా కష్టం. అందరిలో కన్నా బెస్ట్ సునోయే. సునో చూశాను, ఒడియో చూశాను, ఇంకా ఏ సాంగ్ జనరేటర్స్ చూశాను, చాలా చూసా. అన్నిటికన్నా వీడియో బెటర్. సరే, వీడి దగ్గరికే వెళ్తున్నాం. వీటి దగ్గరికి వెళ్తే ముందర మన ఆల్రెడీ చేసేసినవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినవి ఇదిగో పక్కన ఇది ఈ పింక్గా ఉండే చోట మళ్ళీ కొత్త పాట కొట్టుకోవచ్చు. ఇదిగో ఈ క్రియేట్ అనే చోట కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు విష్ణు స్తుతి అని నేను చేశాను. వీడు ఏం పాడాడో చూడండి ఒకసారి. అది రెండోది. రెండు పాటలు సునోవాడి చేసింది. మనకి పెద్ద నచ్చల. ఇప్పుడు నచ్చకపోతే ఏం చేయాలి దీన్ని? ఇది ఫ్రీగా వచ్చింది, రోజుకి ఓ 10 పాటలు చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని రీజనరేట్ చేసినా ఆ ఇద్దరి చేతే పాడిస్తాడు, ఇంకోటి చేత పాడించాడు. పైగా పాట ట్యూన్ మార్చడం వాడి దగ్గర చాలా కష్టం. అందుకని ఇట్లాంటప్పుడు ఏం చేయాలి మనం? అటు వాకలు మార్చాలి, ఇటు మ్యూజిక్ మార్చాలి. కాబట్టి ఇది ఇక్కడ మనకి ఇది కొద్దిగా కష్టపడాలి, అంత తేలిక కాదు. కానీ బేసిక్ ఐడియా మనకు వచ్చింది కాబట్టి ఇది ఏం చేయాలో ఆలోచిస్తాను. నెక్స్ట్ ఏమిటో చెప్తాను. ముందర వోకల్ దానికి వెళ్దాం. వోకల్ వెళ్తే ముందర ఇప్పుడు ఆ పాటలో వోకళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ రెండు సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకునేందుకు మనకి ఆన్లైన్లో ఇక్కడ చూసుకోండి, వోకల్ రిమూవర్ అని కొట్టుకుంటే వచ్చేస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర బ్యాండ్ ల్యాబ్ ఉంటే అక్కడ కూడా వస్తుంది. ఎట్టయినా పర్లేదు మనకి. ఏదో దానిలో తీసుకోవటం, వోకల్ రిమూవర్ అని కొట్టేసుకోవటం. వోకల్ రిమూవర్, ఫ్రీ కన్వర్టు, ఏవో చాలా రకాలు ఉంటాయి. ఏది వీలుగా ఉంటే దానిలో చేసుకుని రెండు విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్కి వాడొక ఇన్స్ట్రుమెంట్ వాడాడు, అది మళ్ళీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. అది చూసుకుని అది కాకపోతే మనం మన ఇన్స్ట్రుమెంట్లు మనకి కూల్గా, ఇప్పుడు అది దేవుడి మీద పాట, హడావుడిగా పాప సాంగ్ కింద పాడితే ఏం బాగుంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మ్యూజిక్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి వెతుకుతాం. అయితే ఎవడున్నాడు అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ కవర్ అని వాడు ఉంటాడు, వీడు ఫ్రీ. ఇది మ్యూజిక్ కవర్ వాడు ఉన్నాడు, షట్టర్ స్టాక్ ఉన్నాడు. వీళ్ళవేంటంటే మన మూడుని బట్టి వీడు మ్యూజిక్ తయారు చేస్తాడు. కాబట్టి మనం చూసుకోవటం ఇక్కడ మూడు జనరు, ఇన్స్ట్రుమెంట్స్, జనర్ అని ఇచ్చాడు. దానిలో కొద్దిగా సోల్, క్లాసికల్ ఇట్లాంటివి పెట్టుకుంటే, ఇండియన్ పెట్టుకుంటే వస్తాయి. ఇవి ఏదో దాంట్లో చూసుకుని మనం మ్యూజిక్ ఇట్లా విడిగా పట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత రెండోది వోకల్. ఈ వోకల్ చేయడానికి ఏం చేయాలంటే, మనకి మీరే సింగర్ అనుకోండి, మీరు మన దగ్గర ఉండే వాయిస్ రికార్డర్ తీసుకుని మొబైల్లో ఉండేది దానిలో పాడేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు ఇక్కడ దానిలో పాడేసుకుంటే ఒక ఫైల్ వస్తుంది. జనరల్గా మొబైల్లో ఉండేది M4A వస్తుంది. మళ్ళీ మీరు ఇదే మొబైల్లోకి దీనిలోకి వెళ్ళిపోయి M4A టు MP3 కన్వర్టర్, ఫ్రీ కన్వర్టర్, ఇది అన్నిటికన్నా తేలిక. ఇది చేసుకుని మీ పాటని MP3లోకి మార్చుకోవాలి. మార్చుకున్నారా?
మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ గొంతు చాలా బాగుంటే నో ప్రాబ్లం, అది పక్కన పెట్టేసేయండి. బాగా లేకపోతే ఏం చేయాలో చెప్తున్నా. ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనకి. ఒకడి పేరు కిడ్స్, ముగ్గురు ఉన్నారు. ఇంకోటి లాలాలు ఏ, ఇంకోడేమో మ్యూజిక్ 5, ఇంకోడేమో కిడ్స్. ఈ కిడ్స్ చూపిస్తాను. కిడ్స్ చూపిస్తే ముందర సైన్ అప్ అయిపోవటం మామూలుగా అయిపోయి ఇక్కడ చూసుకోవటం, ట్రై ఫర్ ఫ్రీ చూసుకోవటం. ఇక్కడ చూడండి, చేసేసుకుంటే వాడు కన్వర్ట్ వాయిస్ అనే దాని దగ్గర నొక్కుకోవటం. ఇప్పుడు మీరు ఆ వాయిస్ రికార్డర్లో మీరు చేశారు కదా, ఆ ఫైల్ ఇక్కడ పెట్టేసుకోండి. ఏదో ఒకటి లెటర్స్ ఇది చూడండి, మహావిష్ణు మై వోకల్ అంటే నేపాడిని MP3లోకి మార్చుకున్నాను. ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. అదిగో వచ్చింది కదా. ఇక్కడ అంటే మన వాయిస్ అంత బాగా ఉండదు అనే దృఢ నిశ్చయంతో ఇది వీళ్ళ దగ్గర ఉండే వాయిస్ ఏమైనా పెట్టుకుంటాం. వీళ్ళ దగ్గర ఉండే వాయిస్లను ఉంటాయి, మనకి తెలిస్తే ఏమైనా పెట్టుకోవచ్చు. కిడ్స్లో మ్యూజిక్ 5లో కానీ, లేకపోతే వెతుక్కుంటే ఇక్కడ మీకు మన యాక్సెంట్ సరిగ్గా ఉండాలి కదా, దానికే ఈ తాపత్రయం అంతా. ఇక్కడ మెల్లగా వెతుక్కుంటే ఎవడెవడు దొరుకుతాడు, ఇండియా వాడు. ఇట్లా అన్నీ వెతుక్కోవటం కన్నా ఈ క్లాసికల్ అని పెట్టామనుకోండి, ఎవడెవడు దొరుకుతాడు. వాడి గొంతు కొద్దిగా మార్చారంటే మీరు ఇక్కడ ఏదో హిందీ అని కొట్టారనుకోండి, ఎవడూ లేడు. క్లాసికల్ అని కొట్టామనుకోండి, ఇక ప్రొఫెసర్ ప్రభాత్ అంటే మన ఇండియా వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్పింది మనం ప్రీమియం అని ఉంటే డబ్బులు కట్టాలి, మిగతా మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. నేను వాయిస్ మ్యూజిక్ 5లోంచి మార్చినట్టున్నాను, దీనిలోంచి మార్చలేదు నాకు గుర్తుండి. కానీ ఇది కూడా మంచి ఆప్షన్, మీరు చూసుకుంటే బాగుంటుంది. సరే, ఇప్పుడు మ్యూజిక్ 5లోకి వెళ్దాం. సారీ, మనం మ్యూజిక్ 5లోనే చూసాం. కిడ్స్లోకి వెళ్దాం. ఇది కిడ్స్లోకి వెళ్ళే ముందర మీరు ఇక్కడికి వెళ్ళిపోయి కన్వర్ట్ వోకల్స్ ముందర లాగిన్ అది అయిపోయి కన్వర్ట్ వోకల్స్ అని కొట్టుకోవాలి. కన్వర్ట్ వోకల్స్ అని కొట్టుకుని మీరు ఇందాక నేను చెప్పిన ఉంది కదా, అది ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం పాడిన పాట ఇది. ఇది తేలిగ్గా ఉండటం కోసం డెస్క్టాప్లోకి మార్చుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు ఏది మార్చుకుందాం అని అడుగుతుంది ఇది. ఇక్కడ మీరు చూసుకోండి. నేను డెస్క్టాప్ వర్షన్లోకి మారిస్తే మొబైల్ స్క్రీను మీకు బాగా కనపడుతుంది. దీనిలో ఒకడు ఇండియా వాడు ఉన్నాడు, పేరు హిందీ అని పెట్టాడు, కానీ వాడు పాడుతోని తెలుగు పాటే. చూపిస్తాను. వాడు ఒకడే అట్లా ఉన్నాడు, అది కిడ్స్లోనే ఉన్నాడు.
వీడియో మేల్ హిందీ అని రాశాడు. కింద మీడియం అని ఉంటుంది. లో అంటే కొద్దిగా నెమ్మదిగా పాడతారు, మీడియం అంటే నార్మల్గా మనలాగానే ఉంటుంది, హై అంటే బాగా గట్టిగా పెద్ద పెద్ద సింగర్స్. ఇది వినండి. హలో హే తనే తనే దందననే తలుకు తలుకు బంగారం. అది వీడు తెలుగువాడే కాబట్టి తెలుగుదే వీడు సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి పక్కకి వెళ్ళంగానే ఇదిగో వీడి ఫోటోతో సహా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కన్వర్ట్ అని కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఇదిగో ఇట్లా ఫుల్గా ఇది అయిపోతుంది. ఇది అయిపోయి మన గొంతు బదులుగా వీడి గొంతు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవడం కాబట్టి ఇప్పుడు మీకు వాయిస్ వచ్చింది. మ్యూజిక్ ఇందాక ఫ్రీగా అక్కడి నుంచి తీసుకున్నారు కానీ మ్యూజిక్ వాయిస్ రెండు వచ్చింది. ఈ రెండింటితో మీరు ఇంకా వీడియో లాగా అరేంజ్ చేసుకున్నారంటే మ్యూజిక్ వీడియో అయిపోతుంది. ఇవి ఎట్లా చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఏదో పేరు పెట్టుకుంటాడు వీడు. కాబట్టి ఇది మేల్ వాయిస్ వచ్చేసింది. మేల్ వాయిస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిలోకి వెళ్ళండి, క్లిడియో వీడియో. క్లిడియో చాలా ఉన్నాయి వీడియో ఎడిటర్స్, నేను క్లిడియో ఉపయోగిస్తాను. ఇది తేలిగ్గా ఉంటుంది. ముందర ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళిపోయి మ్యూజిక్ వాయిస్ రెండు యాడ్ చేయాలి, అది గుర్తుంచుకోండి. చిందా మళ్ళీ ఇట్లా నొక్కుకోవటం, మళ్ళీ మీడియా యూజ్ చేయమంటాం. మనం వాయిస్ యాడ్ చేసాం, ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేయాలి. మ్యూజిక్ నేను ట్యూన్ పాకెట్ అనే దాని దగ్గర చూసాను. ఇదిగోండి ఇది ఇక్కడ మ్యూజిక్. ఈ మ్యూజిక్ పట్టుకున్నారు. అన్నీ MP3 మోడల్లోనే ఉండాలి, అట్లా అయితేనే వస్తుంది. కానీ ఇప్పుడు రెండు వచ్చేసి వాయిస్ వచ్చింది, ఇది వచ్చింది. ఒకసారి వినండి. నా గొంతు ఉంది కానీ పెద్ద వినపట్టాల. మ్యూజిక్ ఆర్కెస్ట్రాతో వాడు బయట తయారు చేసింది కాబట్టి చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి మీరు అది తగ్గించాలి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ తగ్గించుకున్నారంటే బాగా ఎక్కువగా ఉంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి విందాం. అది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ముందర ఈ రెండు తయారైపోతాయి. ఈ రెండు తయారైపోయిన తర్వాత మన ఇమేజెస్ ఎక్కడక్కడ నుంచి తెప్పించేసుకొని ఇదిగోండి ఇమేజెస్. నేనైతే ఇమేజెస్ పెట్టుకుంటా, వీడియోలు దొరికితే వీడియో బెటరు. ఇదిగోండి వరుసగా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను, అన్నీ వరుసగా పైన పెట్టుకోవటమే. ఇదిగోండి ఒకటి ఇక్కడ పెట్టాను అనుకోండి, అది గొట్ట వస్తుంది. అంతే సింపుల్. మ్యూజిక్ వీడియో తయారైపోయింది. ఎక్స్పోర్ట్ చేసుకోవటం, తర్వాత యూట్యూబ్లో ఎట్టాలో మీకే తెలుసు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.